హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శారదని హాస్పిటల్కి తీసుకుని వస్తుంది. డాక్టర్స్ శారదని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తారు. గగన్ కరెక్ట్గా అప్పుడే ఇంటికి చేరుకుంటారు. ఇల్లంతా చిందరవందరగా కనిపిస్తుంది. ఇక రత్నం మాత్రం అంతా వెతుకుతూ ఉంటుంది కెమెరా కోసం. కెమెరాని వెతుకుతున్న రత్నంకి గగన్ కనిపిస్తాడు. ఏంటి ఇల్లంతా చిందరవందరగా ఉంది, అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటారు. అమ్మో, గగన్ వచ్చేశాడు. ఖచ్చితంగా ఇక్కడ జరిగిన సిచ్యుయేషన్ అంతా తెలుసుకుంటే నన్ను ఇక్కడే చంపేస్తాడు. ఇప్పుడు నేను ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక వెనక వైపు నుండి వెళ్ళిపోతుంది రత్నం. ఇక గగన్ మొత్తం చుట్టూ చూస్తూ ఇక ఈ రత్నం కూడా కనిపించకపోయేసరికి అమ్మా భూమి అని పిలుస్తూ ఉండగానే ఇంతలో శివ అలాగే పూర్ణి ఇంటికి వస్తారు. అన్నయ్య ఏమైంది అనేలోపు అమ్మేది ఇల్లంతా ఇంత చిందరవందరగా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే ఇక రత్నం వెనకాల పరుగు పెడుతున్నది చూస్తుంది పూర్ణి. అంటే ఇదేమైనా చూసిందా? అసలు మళ్ళీ ఇది మా ఇంట్లోకి రావడానికి కారణమేంటి? ఆ నిజాన్ని అన్నయ్యకి చెప్పలేను. అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉండగానే కరెక్ట్గా ఫోన్ వస్తుంది భూమి దగ్గర నుండి. భూమి ఇక శారద విషయాన్ని చెప్పేసరికి కుప్ప కూలిపోతారు గగన్, పూర్ణి. గగన్ ఏడుస్తూ ఇక పూర్ణిని ఓదారుస్తూ హాస్పిటల్కి చేరుకుంటారు. ఇల్లంతా ఖాళీ అవడంతో అపూర్వ మనుషుల్ని మరోసారి గగన్ ఇంటికి పంపించడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇంతకీ ఆ శారద చచ్చి ఆ వీడియో కెమెరాని తీసుకొచ్చిందా అని చెప్పి రత్నానికి ఫోన్ చేయబోతూ ఉంటే రత్నాన్ని వెనక్కి వచ్చి పిలుస్తుంది. ఏ పనయిందా అనగానే లేదమ్మా, ఆ శారద మాత్రం చస్తుంది. అలాగే గగన్ కరెక్ట్గా ఇంటికి వచ్చాడు, ఇంట్లోనే కెమెరా ఉంది, ఎలాగైనా అనగానే నేను మనుషుల్ని పంపిస్తాను, నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో, ఎవ్వరికీ కంటపడకుండా వెళ్ళిపో అని అంటుంది అపూర్వ ఇక రత్నాన్ని. ఇక భూమి శారద విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది. అమ్మ తర్వాత అమ్మ లాంటి ప్రేమ చూపించిన శారదత్తయ్యకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది, దేనికొచ్చింది? స్వామి, అత్తయ్యకి ఏమీ అవ్వకూడదు. గగన్ బావ అలాగే పూర్ణి తన ఉందనుకునే సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అత్తయ్యకి ఈ పరిస్థితి వచ్చింది. అత్తయ్యకి ఎటువంటిది జరగకూడదు అని చెప్పి భూమి అక్కడున్న దేవుణ్ణి వేడుకుంటూ ఉండగానే గగన్, పూర్ణి అందరూ ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇక భూమిని చూస్తారు గగన్. ఒక్కసారిగా భూమి తన్ని కౌగిలించుకొని బావా అత్తయ్యకి ఏమీ కాదు కాదు అని అంటుంది. అమ్మా అమ్మా అని పాపం ఆపరేషన్ థియేటర్లోండి చూస్తూ విలవిలలాడిపోతూ ఉంటాడు గగన్. తన అమ్మ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న తనని వదిలేసినప్పుడు తను వాళ్ళిద్దరినీ ఎలా పెంచింది, ఎంత పద్ధతిగా పెంచింది, అలాగే ఎవరు ఏమన్నా కనీసం ఎదురు చెప్పని మనస్తత్వం ఉన్న శారదని గుర్తు చేసుకుంటాడు. ఎందుకమ్మా, మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలు? నిన్ను ఈ పరిస్థితికి తెచ్చిన వారు ఎవరు? భూమి ఎవరు? అమ్మ ఏ పరిస్థితిలో ఉంది అనగానే జరిగిందంతా చెప్తుంది ఇక భూమి. పాపం పూర్ణిని ఓదారుస్తూ ఉంటారు శివ. ఇటువైపు పూర్ణి, గగన్ అందరూ బాధపడుతూ ఉంటారు. భూమికి ఏదో అర్థమవుతుంది. ఖచ్చితంగా అత్తయ్యని ఇలా చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఆ అపూర్వకే. అత్తయ్య వీడియో కెమెరాని చూసారా, అందుకే తన్ని చంపాలనుకుంటున్నారా? ఆ వీడియో కెమెరా ఖచ్చితంగా ఇంట్లో ఉందా అని చెప్పి బావా ఒక్క నిమిషం ఇంటికి వెళ్ళారా బావా అనగానే ఇక పూర్ణి అంటుంది ఆ రత్నం కనిపించలేదు వదినా అనగానే ఇక అర్థమవుతుంది భూమికి. భూమి ఇక డాక్టర్ని కనుక్కొని తనకి ప్రాణాపాయ స్థితి లేకుండా చేయండి నా మరో అమ్మ అని చెప్పగానే తన బుల్లెట్ తీసేస్తున్నాము, అలాగే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము, కరెక్ట్ టైంకి మీరు తీసుకొచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు డాక్టర్. ఇదంతా గగన్ వింటారు. భూమిపై ప్రేమగా చూస్తూ ఉంటారు. ఇక భూమి ఎవరికీ చెప్పకుండా ఇంటికి బయలుదేరుతుంది. కరెక్ట్గా అపూర్వ మనుషులు మరోసారి ఇంట్లో చొరబడి
మొత్తం వెతుకుతూ ఉంటారు. భూమి వచ్చేసరికి వాళ్ళందరూ వెతుకుతూ ఉండడం గమనిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడే ఇక్కడే వీడియో కెమెరా కోసం అపూర్వ పంపించింది. ఈరోజు అపూర్వ జైలుకి వెళ్ళడం ఖాయం. శారద అత్తయ్యనే చంపాలనుకుంటావా అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న పెద్ద రాడ్డుని పట్టుకుంటుంది భూమి. ఓ వచ్చేసావా? ఇప్పుడు నిన్ను కూడా పైకి పంపించేమని మేడం చెప్పారు. కరెక్ట్గా చావును వెతుక్కుంటూ వచ్చావు అని అంటారు రౌడీలు. కరెక్ట్గా భూమి వెనకాల గగన్ ఉంటాడు. ఉగ్ర రూపంలో ఉంటాడు. బావా మీరు అనగానే నాకు తెలుసు ఇంట్లో ఏదో జరిగింది. అమ్మకి ఆ పరిస్థితి రావడానికి కారణం ఇంట్లో ఏదో జరిగింది అని చెప్పి రౌడీలని చితక్కొట్టి ఎవరు మిమ్మల్ని పంపించారు అన్నది అడుగుతూ ఉంటారు గగన్. ఇక నలుగురు రౌడీలు ప్రాణభయంతో కుంటుకుంటూ వెళ్తూ ఉంటే వీడియో కెమెరా కనిపిస్తుంది గగన్ భూమికి. దీనికోసమే భూమి ఆ రోజు ఆరాటపడింది. ఇప్పుడు ఇది ఎందుకుంది అని చెప్పి ఇక కెమెరాని ఆన్ చేసి చూసేసరికి అపూర్వ ఎంత క్రూరంగా కడుపుతో ఉన్న శోభాచంద్రని చంపింది అన్నది చూసి గగన్ విలవిలలాడిపోతారు. భూమి వాళ్ళమ్మ శోభాచంద్రని ఇంత ఘోరంగా ఆ రాక్షసి చంపిందా? ఆ నిజం తెలుసుకున్న వాళ్ళందరినీ ఇలాగే చంపుతుందా? ఇంతవరకు ఈ గతం తెలీదు అని చెప్పి భూమిని చేత్తో పట్టుకుంటాడు. ఇక కెమెరాని తన జోబులో పెట్టుకొని పూర్ణికి ఫోన్ చేస్తారు. అమ్మ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అందుకే భూమికి తోడుగా ఉన్నాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే పోలీసులకు కూడా ఫోన్ చేశాను అనగానే ఇక శారదకి కాపలాగా పోలీసులు హాస్పిటల్ చుట్టూ రౌండ్ వేస్తారు. ఇక గగన్ భూమిని తీసుకొని అపూర్వ ఇంటికి వస్తారు. తలుపుని కాళ్లతో ఒక్క తన్ను తంతాడు గగన్. ఒరేయ్ అని పిలుస్తారు. శరత్చంద్ర నువ్వు పక్కకి వెళ్ళు. నీ భార్య రెండో భార్య చేసిన పాపాలన్నీ ఇప్పుడు నీ కళ్ళ ముందు వీడియోలో తెలుస్తాయి అని అంటారు. ఇక అపూర్వ పై ప్రాణాలు పైనే పోతాయి. నక్షత్ర, మీరా, కృష్ణప్రసాద్ ఒక్కసారిగా గగన్ అలా అనేసరికి ఏం జరిగింది అనగానే మామయ్య ఈ కసాయిరాలు మా అమ్మని పొట్టన పెట్టుకున్నట్టే మా అత్తయ్య శారదని కూడా పొట్టన పెట్టుకోవాలని ఇదిగో ఈ కెమెరా కోసం తనని చంపాలనుకుంది. ఇప్పుడు అత్తయ్య ప్రాణాపాయ స్థితిలో ఉంది అని అంటారు భూమి. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ గజగజ వణికిపోతూ అమ్మ భూమి ఏమైంది? నా శారదకి ఏమైంది అనగానే జరిగిందంతా చెప్పేసరికి ఇక అక్కడి నుండి ఏడుస్తూ బయలుదేరి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఓ మీ అమ్మ శారదని ఎవరో ఏదో చేశారని ఇక్కడికి వస్తావా? ఏ భూమి రేపు నీకు పిండ ప్రదానం చేయాలనుకున్నాను. ఇప్పుడు వీణ్ణి తీసుకొని అపూర్వని ఏం చేయాలని వచ్చావు? మొన్న అపూర్వకి అలా చేసేసరికి ఊరుకున్నానన్నా చంపేస్తాను అనగానే ఆపండి నాన్న. ఇంకా ఈ దుర్మార్గాలు మోసాలు మాటలు విని ఇంకా మీరు నా దృష్టిలో దిగజారిపోవద్దు. అత్తయ్య, చెర్రి, నక్షత్ర, అలాగే నాన్న మీకొక భయంకరమైన నిజాన్ని చెప్తాను. అది చూశాక మీరు ఈ కర్కోటకరాల్ని ఏం చేయాలో డిసైడ్ చేయండి. తరువాత మేము ఏం చేస్తాము అన్నది తెలుస్తుంది. అటు గగన్ బావ కుటుంబాన్ని, ఇటు నా అమ్మ చావుని ఒకేసారి చేసిన ఈ దుర్మార్గురాలకి ఎటువంటి శిక్ష వెయ్యాలో ఇక్కడే వేస్తాము. బావా దాన్ని కట్లు కట్టు అని అంటుంది. ఇక అపూర్వకి కుర్చీలో కట్లు కట్టేస్తారు. ఇక అపూర్వ గజగజ వణికిపోతూ ఉంటుంది. ఇక వీడియో కెమెరాని ఇక టీవీకి ఆన్ చేస్తారు గగన్. శోభాచంద్రని ఎంత ఘోరంగా చంపింది చూసేసరికి అక్కడికక్కడే హార్ట్ స్ట్రోక్ వస్తుంది శరత్చంద్రకి. ఇక మీరా, నక్షత్ర, చెర్రీ అయితే తట్టుకోలేకపోతారు. మరి ఈ దుర్మార్గురాల్ని ఏం చెయ్యాలి అని చెప్పి ఇక నక్షత్ర జుట్టు పట్టుకొని వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గర పడేస్తుంది. మీ అమ్మ మా అమ్మని ఇంత ద్రోహం చేస్తుందా? తన ఆస్తిని అనుభవిస్తూ ఇంకా నన్ను, శారదత్తయ్యని, మా కుటుంబాన్ని లేకుండా చేస్తుందా? ఇలాంటిది తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడవే నక్షత్ర. డాడీ డాడీ అని చెప్పి నక్షత్ర శరత్చంద్రని లేపుతుంది. ఇక శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వస్తారు.
ఛీ! నీ ముఖం చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది. ఒక మనిషి కడుపుతో ఉన్న మనిషిని చంపి మళ్ళీ అదే డ్రామాతో నన్ను పెళ్లి చేసుకొని నన్ను నన్ను నీ వైపుకు తిప్పుకొని నా భూమిని శోభాచంద్రని ఇంత క్రూరంగా ఇంత ఇంత కఠినంగా వాళ్ళని తయారు చేసేట్టు మాట్లాడతావా? గగన్, ఏం చెయ్యను అని అంటారు. చూడు, అహంకారంతో ఏది మాట పడితే అది మాట వినే నీలాంటి వాడికి తగిన పెళ్ళమే వచ్చింది. కానీ మా అమ్మకి చేసిన అవమానాలకి మా అమ్మ పడిన ప్రతి బాధ ఇది పడాలి. దీనికి రోడ్డు మీద పిండి చుక్కలు పెట్టి గుండు కొట్టించి ఊరేగించి దీన్ని జైలుకి అంకితం చెయ్యాలి. అక్కడ రాళ్ళు కొట్టుకుంటూ ఖైదీలకి ఇది చీత్కరించే ఒక పనికి మాలిన దానిలాగా కనిపించాలి. ఇది చేసిన పాపాలకి జైల్లోనే అన్ని వ్యాధులు దీనికి అంటుకోవాలి అని అంటుంది భూమి. ఇక భూమిని చూస్తూ ఉంటారు గగన్. చూడు భూమి, ఆ శిక్ష ఈ అపూర్వకి సరిపోదు అని అంటారు గగన్. ఇక రత్నం అప్పుడే గబగబా మళ్ళీ ఫోన్ చేస్తుంది గోరింటాక్కి. గోరింటాక్ని 2 చెంపలు పగలగొడుతుంది భూమి. ఇక అమ్మ, ఆ శారద హాస్పిటల్లో ఉంది కదా, చంపేస్తాను అనగానే ఇక్కడికి రా అని చెప్పు అని అంటుంది అపూర్వ దగ్గరికి వచ్చి ఫోన్ పెట్టి. ఇక అపూర్వ రమ్మంటుంది. రత్నాన్ని చూడగానే, ఇది ఎవరు అపూర్వ? నీ మొదటి బాయ్ ఫ్రెండ్ కూతురే కదా అని అంటారు గగన్. ఇక శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే నీకు ఆల్రెడీ ప్రేమించినప్పుడు ఒక మొగుడు కావాలి, పెళ్లి చేసుకోవడానికి భూమి వాళ్ళ అమ్మ ఆస్తి శరత్చంద్ర కావాలి. కానీ ఈ మూర్ఖుడు నీలాంటి దాని మాటే విన్నాడు కదా, ఇప్పుడు అనుభవించు. ఇదిగో దీని మొదటి మొగుడు కూతురుతోనే ఇవన్నీ. ఎవ్వరికీ తెలియకుండా ఈ రత్నాన్ని పెంచి దాన్ని ఆయుధంగా చేసి మన కుటుంబాల వెళ్ళలోనే వదిలి, ఇదిగో దీనికి సగం, ఆ నక్షత్రకి సగం ఆస్తిని పంచి, ఇది మాత్రం ఈ ఇంటి కోసం ఏదో చేస్తున్నట్టు నటిస్తూ నీకు దగ్గరగా వచ్చి కన్న కూతుర్నే చచ్చిపోయింది అన్న మాట వచ్చేలా చేసిన ఈ దుర్మార్గురాల్ని ఇంకా నమ్మవయ్యా అని అంటారు గగన్. దీన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకువెళ్ళకూడదు, ఇక్కడే నా చేతులతో చంపేస్తాను అని చెప్పి ఇక శరత్చంద్ర వచ్చి చంపబోతూ ఉంటే, వద్దు నాన్న, దీన్ని పాపాన్ని మీ చేతులకి ఎందుకు అంటించుకుంటారు? ఇది ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తుంది, మనందరం సంతోషంగా ఉంటాము, ఇది జైల్లోనే మగ్గిపోవాలి. ఇది చేసిన పాపానికి దేవుడు దీనికి ఏం చేయాలో అదే చేస్తాడు అని చెప్పి ఇక అపూర్వ జుట్టు పట్టుకొని ఇక ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్లో పడేస్తుంది భూమి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.